తెలంగాణ రాష్ట్ర తొలి దశ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన జైలు జీవితం గడిపి చనిపోయిన సమరయోధులకు వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ ఇతర రాయితీలు అమలు పరచాలని రాష్ట్ర హైకోర్టు గత ఏడాది డిసెంబర్ 27న ఇచ్చిన తీర్పును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారు డిమాండ్ చేశారు. సోమవారం బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సమరయోధులు జంజిరాల రాజన్న, కంకటియం సత్యనారాయణ, జాగటి బాపు, జహంగీర్ పాషా, గోసిక్క లక్ష్మీలు మాట్లాడారు. జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో అక్కడి సమరయోధుల వారి కుటుంబాలకి ఇస్తున్న పెన్షన్ ఇతర రాయితీలు అమలు పరుస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ విషయంపై తెలంగాణ సమరయోధుల సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది నల్మాసు స్వామి రాష్ట్ర హైకోర్టులో కేసు వేసి 196 మంది సమరయోధుల పక్షాన పోరాడి విజయం సాధించినట్లు వారు తెలిపారు. రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే అమలుపరిచి తెలంగాణ సమరయోధులకి రాయితీలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన తొలి ఉద్యమంలో బెల్లంపల్లి పట్టణానికి చెందిన అనేక మంది పాల్గొని ప్రాణాలు అర్పించడమే కాకుండా జైలు జీవితం గడిపారని వారు గుర్తు చేశారు. తెలంగాణ తొలిదశ ఉద్యమంలో కాకా గడ్డం వెంకటస్వామి స్ఫూర్తితో బెల్లంపల్లి నుంచి టి నాగయ్య, సాయబాలి, గోలి రామయ్యాల నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సాధనకి పోరాడినట్లు వారు తెలిపారు. తామంతా ప్రస్తుతం నిస్సహాయ స్థితిలో కటిక పేదరికంలో జీవనం సాగిస్తున్నట్లు వారు వివరించారు. ఈ సమావేశంలో తెలంగాణ సమరయోధులు పంగ బొంద్యాలు, తోకల లింగయ్య, జరిపోతున్న మొగిలి, ముదిగొండ సత్యనారాయణ, సమరయోధులు కుటుంబీకులు కాసర్ల యాదగిరి, ఈట అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యమం 1968లో బెల్లంపల్లిలో స్టార్ట్ అయింది. అప్పుడు టి నాగయ్య గారి నాయకత్వంలో నడుస్తుండే. అప్పుడు ఎలాంటి సదుపాయాలు అంటే టెలిఫోన్ ఇట్లాంటివి ఏం లేకుండే. ఒకరి ద్వారా ఒకరికి వార్తలు తెలిసి మేము కార్యక్రమాలు నిర్వర్తించే వాళ్ళము. బెల్లంపల్లిలో చాలాసార్లు లాఠీచార్జ్ జరిగింది. ఎందుకంటే సిఐ గారు ఆంధ్ర ఉండే, అతను కావలసుకొని స్టూడెంట్స్ మీద లాఠీచార్జ్ చేపిస్తుండేవారు. మేము తప్పించుకొని తిరిగే వాళ్ళము. 1969 ఉద్యమంలో మేము పాల్గొని లాఠీ దెబ్బలు తిని జైలు పాలైనాం. కాబట్టి మలి ఉద్యమంలో కూడా సకల జనుల సమ్మెలో పాల్గొన్నాము. అన్ని కార్యక్రమంలో మలి ఉద్యమంలో కూడా పాల్గొన్నాము. మేము జీవితం యొక్క చివరి దశలో ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు 70 సంవత్సరాలు దాటింది. నాకే 76 సంవత్సరాలు, అంటే 72, 74, 76, 80 సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా ఇప్పుడు ఉన్నారు. కనీసము కేసీఆర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీ రికార్డ్స్ తెచ్చుకోండి, మీకు పెన్షన్ ఇస్తా అని చెప్పారు. కానీ మమ్మల్ని దగ్గరికి రానియలేదు. తర్వాత ఎన్నోసార్లు మెమోరాండం ఇవ్వటం జరిగింది. అయినా కానీ మాకు అన్యాయమే చేశారు కాబట్టి, న్యాయం జరగలేదు కాబట్టి మేము ఏం చేశామంటే హైకోర్టుకి వెళ్ళాము. హైకోర్టులో మాకు అనుకూలంగా తీర్పు వచ్చింది. నల్మాసు స్వామి గారు ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఉండే, అతను ఉద్యమకారుడే. అతను పాటలు రచించి పాటలు పాడుతుండే, ఉద్యమ పాటలు. తను అడ్వకేట్ లా చేసిన తర్వాత మా కేసు టేకప్ చేసి అతనే స్వయంగా మా గురించి వాదించి డిసెంబర్లో మాకు తీర్పు ఇప్పించడం జరిగింది హైకోర్టు నుండి. గత ప్రభుత్వము టీఆర్ఎస్ ప్రభుత్వం మమ్మల్ని ఎలాంటి ఆదరణ మాకు ఇవ్వకుండా మాకు అన్యాయం చేసేది. కాబట్టి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు మాకు న్యాయం చేసి మాకు రావాల్సిన పెన్షన్ సదుపాయాలన్నీ మాకు కల్పించాలని మేము కోరుకుంటున్నాము. లోకల్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో గడ్డం వినోద్ గారు, వివేక్ గారు, వాళ్ళు కూడా మాకు తప్పకుండా ముఖ్యమంత్రి గారికి రికమెండేషన్ చేయాలి. ఎందుకంటే కాకా వెంకటస్వామి గారు ఉన్నప్పటి నుండి మేము కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాము, చివరి దశలో ఉన్నాము. కాబట్టి తప్పకుండా వాళ్ళు మాకు సహాయం చేస్తారని, ఆర్థికంగా మాకు పెన్షన్ ఇప్పించి తక్కిన సదుపాయాలు జార్ఖండ్లో, ఉత్తరాఖండ్లో ఎట్లయితే ఇస్తున్నారో 369 మంది ఫైరింగ్లో చనిపోవడం రికార్డ్ అనేది భారతదేశంలో ఇదే మొట్టమొదటిసారి. ఏ ఉద్యమంలో ఇంతమంది చనిపోలేదు ఫైరింగ్లో. మలి ఉద్యమంలో 1200 మంది ఆత్మహత్య చేసుకున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే మేము దేనికైనా లాఠీ చార్జ్ కానీ ఫైరింగ్ కానీ వెనకాడకుండా మేము ముందుండి పోరాడినాం. కానీ మమ్మల్ని ఇప్పుడు గుర్తించలేని పరిస్థితులు, చాలా ఆర్థిక ఇబ్బందుల్లో అనారోగ్య పాలై అన్ని రకాలుగా మేము నష్టపడి ఉన్నాం. కాబట్టి తప్పకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాకు న్యాయం చేయాలని ఆశిస్తూ మా అందరి తరఫున, మా ఉద్యమకారులందరి తరఫున నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వారికి విన్నవించుకుంటున్నా.